ఇప్పుడు రాధాకృష్ణ గారు ప్రసంగిస్తారు. అసలు వైఎల్పి నన్నెందుకు పిలిచాడు, నేనెందుకు వచ్చాను, నాకే అర్థం కావట్లేదు. ఇది అసలు ఎప్పుడు నాకు ఇంట వంట లేనిది ఇది. సాహితీ సాహితీ అని చెప్పి ఇప్పుడు దాకా అంటున్నాడు. సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ సాహిత్యం ఎక్కడ, తెలుగు సాహిత్యం అంటే తెలుగులో ఉంటుంది. అసలు తెలుగు భాషకే మరణం దాపురించినప్పుడు తెలుగు సాహిత్యం ఎలా ఉంటుందనేది నాలో ఏర్పడుతున్న ప్రశ్న. దానికి ఏదన్నా సమాధానం ఉందా వైఎల్పి? ముందుకు వస్తే కాదు, మీ బూటాలందరూ కూడా రావాలి. మన దగ్గర ప్రధానమైన సమస్య ఏంటంటే జాతి అంటే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఏంటంటే ఏ కులమోడు ఆ కులం జాతి అంటున్నాడు. బట్ ఇది ఒక తెలుగు జాతి అనాలి మామూలుగా అయితే. ఇది తెలుగు జాతి, తమిళ జాతి, కన్నడ జాతి ఇట్లా ఏదో అంటుంటారు. జాతుల సమూహం కనుక మన దేశం. కానీ ఎందుకు పుట్టిందో నాకు అర్థం కాదు. దాన్ని ఎవరన్నా ఒకవేళ ఆక్షేపిస్తే వాడు పేదల వ్యతిరేకి, పెత్తందారుల ప్రతినిధి, ఇట్లాంటి దిక్కుమాలని అన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది వదిలేస్తే నా సలహాగా ఏంటంటే సాహిత్యం బతకాలన్నా ముందు భాష బతకాలి కదా. ఏకీభవిస్తావా? సో భాష బతకాలి కనుక ఇంటర్మీడియట్ వరకు అది ఏ స్కూల్ కానివ్వండి, ఏ సిలబస్ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ అనేది ఒకటి విధిగా ఉంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వరకు తెలుగు భాషకు బతుకుతుంది, తెలుగు జాతి కూడా మనుగడ అద్భుతంగా ఉంటుంది. అది లేనంత వరకు విజయ్ కుమార్ గారు పుస్తకాలు ఇట్లా ఎప్పుడప్పుడు ప్రచురిస్తారు, చదివేవాళ్ళు ఉండరు. ఆయనకు కూడా ఎప్పుడొకప్పుడు నీరసం వచ్చేస్తుంది, రాసేవాళ్ళు అసలు ఉండరు. ఇప్పుడు ఆయన కోటేశ్వరరావు గారు రాసిన పుస్తకాల్లో అన్ని గ్రామీణ కథల గురించి ప్రస్తావన ఉంది. అసలు గ్రామీణ కథలంటే గ్రామ జీవితంకి, గ్రామాల్లో జీవితమే లేకుండా చేశారు. మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా మనం ఏమడుగుతారు, వాటర్ కావాలంటారు, మంచినీళ్ళు కావాలని అసలు ఎవరన్నా అడగటం విన్నారా? రైస్ పెట్టమంటారంటారు. రైస్ పెట్టి బాయిల్డ్ రైస్ అంటే కరెక్ట్ పదం. ఉత్త రైస్ పెట్టి బియ్యం తిని ఏం చేయాలి, అవి ఎట్లా ఉడకాల లోపల, ఇట్లా తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఇంగ్లీష్ని గ్రామాల మీద కూడా మనం పోసేసాం. సో ఇప్పుడు మన కమ్మేసింది అది. తెలుగు రాష్ట్రాలని ఇంగ్లీష్ అనే వ్యామోహంతో, ఇంగ్లీషు ఎవరికి రాదు, అందరికీ వస్తుంది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివచ్చాము, అంత మాత్రం చెడిపోయామా? బాగానే ఉన్నాం కదా. సో ఈ భాష కోసం ఈ సాహిత్యం బతకాలంటే వైఎల్పి శేష జీవితాన్ని నువ్వు భాష కోసం అంకితం చేయి. జరిగింది ఏదో జరిగిపోయింది. సో భాషను బతికించడానికి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టు విధిగా ఉండేటట్టుగా, ఒక సబ్జెక్టు మీడియం ఏదైనా కానివ్వండి, ఇంగ్లీష్ మీడియమే, బట్ తెలుగు ఉంటే తెలుగు కొనసాగుతుంది, బతుకుతుంది. అది నా కోరిక, నా సలహా, నా వంతు నేను చేస్తా, పత్రిక పరంగా కానీ ఛానల్ పరంగా కానీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.